అందుకే వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడిని ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా? వాడు నీ వస్తువునని నాకు శరణాగతి చేసి లొంగిపోయాడు. త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు. మరి వాడిని నేను కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? కాబట్టి నేను కాపాడుతున్నాను అన్నాడు. మీకు నేను భాగవతంలో ఈ తత్వాన్ని ఒక చోట ఎంత గొప్పగా ప్రకాశిందో చూపిస్తాను. భక్తి దాని కొనసాగింపుగా ఎన్ని లీలలు నడుస్తుంటాయో భాగవతంలో. ఒకానొకప్పుడు అఘాసురుడని ఒక రాక్షసుడు కంసుని పనుపుని వచ్చాడు. ఆయనకి కృష్ణుణ్ణి చంపడమే కాదు, ఆయనదో వెర్రి కోరికే. కృష్ణుడితో పాటు గోపాల బాలురితో పాటు గోవుల్ని కూడా చంపేయాలి. జాపిరము లేక ఇప్పుడు గోవుల గోపాల బాలురతోడన్ శ్రీకృష్ణుని చంపెదనని పాపపు రక్కసుడు త్రోవపడియుండెను నృపా. అఘాసురుడు అని సంస్కృతంలో వ్యాసుల వారు అన్నారు. పాపపు రక్కసుడు అని యథాతథ ఆంధ్రానువాదంలో పోతన గారు అన్నారు. అఘాసురుడు, అఘము అంటే పాపము. పాపమే రాక్షస రూపాన్ని పొంది పడుకుంది. ఎలా పడుకుంది అంటే పెద్ద కొండ చిలవ రూపాన్ని ధరించింది. ధరించి ఆకాశం వరకు పై దవడెత్తాడు, కింది దవడ కింద పెట్టాడు. ఆ పైన కోరలు చూస్తే మేఘమండలంలో ఉన్నాయి. లోపల నుంచి వేడి ఘాట్పులు వస్తున్నాయి. లోపల కొండ గుహల్లా విషపు కోరలు దింపి ఉంచాడు. విషాన్ని చిమ్ముతున్నాడు. చిమ్ముతూ పడుకునున్నాడు. ఎర్రటి నాలుక చాపాడు. చూశారు గోపాల బాలు. చూసి ఇది ఎవరో రాక్షసుడు వచ్చి పడుకున్నాడు. పడుకుని మనని మింగడానికే ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళు అన్నారు, ఎదురుగుండా కనపడుతున్నది పెద్ద కొండ చిలవ, అది దారికి అడ్డంగా వచ్చి పడుకుంది. ఇప్పుడు మనం ముందుకెడితే మన యొక్క ఆవులతో దూడలతో అన్నిటితో కలిసి అదిగో ఆ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు, వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. కృష్ణుడు వెనకాతలున్నాడు. రక్షించవలసిన వాడు, కాపు కాయవలసిన వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెళ్ళిపోతున్న గోపాల బాలురులో ఒకడు లేచి అన్నాడు, బకునించంపిన కృష్ణుడుండమనకం పామంచు చింతింపనేటికి రా పోదముగాక ఇది కౌటుల్యంబుతో మింగుడున్ బకువెంటంజను కృష్ణు చేత ఎనచున్ కంజాచ్చు వీక్షించి ఉత్సుకలై చేతులు వేసుకుంచనగుచున్ దుర్వారులైపోవగన్. ఆయన అన్నాడు, నిన్నటి రోజున ఇలాగే కొంగోటి వచ్చి, పెద్ద కొంగ. ఏమైంది? చచ్చిపోయింది కృష్ణుడి చేతిలో. మనకెందుకు? అది కొండ చిలవైతే కృష్ణుడు చూసుకుంటాడు. మనం వెళ్ళిపోవడమే. కృష్ణుడు ఆగమన్నాడా? అటు వెళ్ళొద్దన్నాడా? అనలేదుగా, వెళ్ళిపోదాం. ఒకవేళ అది తప్పైతే కృష్ణుడు చూసుకుంటాడు. ఆయన ఎందు నమ్మకం వాళ్ళకి అటువంటి. భగవద్భక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒక పని చేసేటప్పుడు నేను ఈశ్వరుడు అంగీకరించిన పని చేస్తున్నాను, నేను దేనికి భయపడాలి? ఎందుకు భయపడ్డాం? ఈశ్వరుడు అంగీకరించని పని చేస్తున్నప్పుడు నీడలా పిరికితనం ఉంటుంది. ఈశ్వరుడి చేత అంగీకరింపబడిన పని చేసేటప్పుడు ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన వెనక కృష్ణుడు ఉన్నాడు, మనకెందుకు భయం? రండి పోదాం లోపలికి అన్నారు. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. వెనక ఆవులు వెళ్ళిపోయి, వెనక దూడలు వెళ్ళిపోయి, వెనక కృష్ణుడు చూశాడు. అయ్య పిచ్చివాళ్ళు, నేనున్నానని నమ్మి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని నేను రక్షించాలి. అది అఘమన్న మాటకు అర్థం. వాళ్ళకి తెలియదు అది చెయ్యకూడదు పాపం అని. అదే పాపము నోటిలోకి ప్రవేశించడం అంటే, కొండ చిలవ నోట్లోకి వెళ్ళడం అంటే. కొండ చిలవ వచ్చి పట్టుకోదు, పడుకుంటుంది. దాని నోట్లోకి మనం పెడతాం. పాపాలు వచ్చి మనని పట్టుకోవు, చేయించి పట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు పాపం నోట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కృష్ణుడు రక్షించాలి. ఇప్పుడు లోపలికి అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళని రక్షించడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అందరూ వచ్చేసారు నోట్లోకి. పై దవడ దింపేసి నాలుకతో చుట్టి గోపాల బాలుర్ని ఆవుల్ని అన్నింటినీ వెనక్కి లాగి లోపలికి పడేసుకుని శరీరంలోకి వదిలిపెట్టింది. అంచెలంచెల మీద లోపలికి తీసుకెళ్ళిపోయి మిలికి తిప్పి చంపి విషాన్ని వదిలిపెట్టి జీర్ణం చేసేసుకుంటుంది. కృష్ణుడు ఒక్కడే కంఠానికి అడ్డపడ్డాడు. నిలువుగా పెరిగాడు, అడ్డంగా